వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలోని కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళ్లపల్లి మనోజ్ గౌడ్. శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్లో ప్రమాదం. వైసీపీకి భారీ షాక్, రోజుకి టీడీపీలోకి భారీ చేరికలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ మంత్రి ఎర్రబెల్లి. మతిలేక గతి తప్పిన బండి గంగుల అంటూ కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ల విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, మధ్యలో ఘాట్ రోడ్ లో మూలమలుపు వద్ద మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం వెళ్తుండగా నర్సరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ శ్రీశైలం నుండి దోర్నాల వైపుకు వస్తున్న క్రమంలో ఘాట్ రోడ్ లో మూలమలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురుగా ఢీకొనగా ఒకరి మృతి. మృతుడు ఊట్ల రాజారావు సన్నాఫ్ సత్యనారాయణ, 69 సంవత్సరాలు, కులం గౌడ్, గుంటూరు, అక్కడికక్కడే మరణించాడు. మిగతా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు చిన్న గాయాలు తగిలాయి. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురికి గాయాలు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే శ్రీశైలం నుండి దోర్నకల్కు వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోవడం జరిగింది. ఎంతమంది ఉన్నారు సుమారుగా? ఒక 5 ఉన్నారు. బస్సులో ఉన్నది 5 మంది, డ్రైవర్తో కండక్టర్తో సహా. డ్రైవర్ కానీ డ్రైవర్ కాదు. టర్నింగ్లో జరిగింది, చింతల తుమ్మలబయలు మధ్యలో. అవునండి. ఇతనికి మంచి దెబ్బలా? చనిపోయిన అతనికి రాడ్డు బ్రేక్ పట్టకుండా రాడ్డు అనేది ముందుకు పోయి ముందు పక్క ఉండేది, బానెట్ దగ్గర ఉండే రాడ్డు తగిలింది అతనికి. ఫ్రంట్ సీట్లు ఉండబట్టి గుద్దుకొని ముందుకు పట్టాడు. ఏం పేరండి చనిపోయిన అతని పేరు? తెలియదు. ఓకే. వి రాజారావు, గుంటూరేనా వాళ్ళది? డొంక రోడ్డు, గుంటూరు. వి రాజారావు. వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నా ఉన్నారా బస్సులో? అతను మీరు వచ్చే బస్సులో ఉన్నారు, వీళ్ళు వెళ్ళే బస్సులో ఉన్నారు. అదే చిన్న గాయాలు. జేసీ పాడు వస్తున్నట్టు అది రోప్ పెట్టి లాగిస్తాం. ఇప్పుడు పట్టాలు తీసుకురామని పట్టాలని లాగేద్దాము. అంతేగాని 1 గంట కానీ మంచి అట్లానే అన్ని వదిలేసాం. ఇప్పుడు దాకా వదిలేసాం, అట్లానే వదిలేసాం. నైట్ అయినా కానీ స్టేషన్ దగ్గర కనబడతావా? నైట్ అయినా కానీ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని ఎరికల చెరువు గ్రామంలో పత్తికొండ అసెంబ్లీ కూటమి అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు భారీగా స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు. ప్రచారంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ నరసింహ, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా బస్తిపాటి నాగరాజు సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తాను పారిపోయే వ్యక్తిని కాదని, ప్రజలకు అందుబాటులో ఉంటా, తనకు ఒక అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.
నేను చెప్పేమంటున్నా చెప్తున్నారా? నేను చెప్పేదంటే ఏకచర్యంలో నుంచి నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్తాను. ఏమేమి కూడా వాస్తవంగా చట్టసభల్లో గత 40 ఏళ్ళలో కూడా పురోగతి ఏ పార్టీ ఎక్కడ కూడా సీటు లేదు వాస్తవంగా. కానీ ఈ సందర్భం అభిసాధారణ రైతు కుటుంబానికి వచ్చినటువంటి ముందే ఓ ఎంపీడీసీ స్థాయి నుంచి ఓ ఎంపీ పోస్ట్ ఇచ్చేటువంటి కథగా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ 7 నుంచి ఈ సంఘటన కూడా మరొక్కసారి ఈ పురోగతికి ఎంపీసీకి కేటాయించేందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయాలు వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎన్నో తెలిసిన విషయాలు. ఎందుకంటే రాష్ట్రాన్ని విధ్వంసకరం జగన్మోహన్ గారు ప్రతి వ్యక్తిలో 2 లక్షల అప్పుంది. మొత్తం 13 లక్షల కోట్ల అప్పులు వేసుకుంటారు రాష్ట్రాన్ని. రాష్ట్రాన్ని వినాశనం చేసి పెట్టారు. అంతేకాక గత ఎలక్షన్లలో వాళ్ళందరూ వినియోగమయ్యారు. బైబిల్ పట్టు చర్చ సాక్షిగా నా కొడుకు తల్లిగారు ఒకసారి ఓటేందుకు తల్లిగారు చెప్పారు. విజయనగరాలు వాళ్ళ చిన్నలు చెప్పారు. మా అందరూ ఓటు వేయండి, మా అందరూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం ఏమంటారు? ఈ సంవత్సరం ఎలక్షన్లో మా అందరూ ఓటు వెళ్ళట్లేదు, మా అందరూ ఓటు వెళ్ళట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు సాగుతుంది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులే మా అందరూ ఓటు వెళ్ళట్లేదు దూర పట్టుకుని పెట్టారు. అంటే ఏదో దుర్మార్గులు ఒకసారి గుర్తుంచుకోలేదు. కాబట్టి అలాంటి రాష్ట్ర పరిపాలన మనకు అవసరం లేదు. వాళ్ళ కుటుంబాన్ని పరిపాలించలేనటువంటి మనిషి రాష్ట్రాన్ని మనం ఎంత పరిపాలించే శక్తి ఉందా? నేను పరిపాలించే లేదు. కాబట్టి కూడా ఆయన ఎందుకు సాధనం చేసే అవసరం లేదు. కాబట్టి నేను చెప్పానంటే బడుగు పడగల పార్టీలు ఉంటాయి. అది తెలుగుదేశం జెండాలు మనకు అన్నా జెండా మీద తెలుగుదేశం పార్టీలు వినోదం చెప్పే సోదరులుగా ఒక్కసారి మీరు ఎన్నోసారి రాజకీయాలు చూశారు. ఇక్కడ సెంటర్ ఉన్నాను కే కృష్ణ గారు పాపను తప్పట్లేనటువంటి ఉన్నప్పుడు ఆయన కట్టబడి ఈ చిన్న ఇబ్బంది ఉంది. గ్రామంలో అసెంబ్లీ అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా అక్కడ గెలిపించుకోవాలి. ఇద్దరం ఒక జ్యోతిలో పరిగెత్తులు ఈ కిషన్ కొంత ముందు ఎగర్చే గ్రామం కాబట్టి మీరైతే ఒక్కసారి మన అవకాశం లేదు. అభివృద్ధి ఎక్కడైనా నడుస్తారు. మీకు ఎందుకంటే సాయం చాలా కడగడలు బాగలేదు. చాలా సమస్యలు ఎందుకంటే మీరు అతి సమయంలో 100 కోట్లు కానీ ఈ ఊరు ఏ మాత్రం ఏమో ఉపయోగించుకుంటే కాబట్టి మొదలైతే ఒక్కసారి చెడ్డగా జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఎందుకంటే కిషన్ కన్నా 60 రూపాయలకు చాలా కృషి చేసి అడుగు ఈ ప్రతిభలు చదవగా గణతంగా కృషిలో అయితే వచ్చేది. కావున ఆయన తెలంగాణ సామాన్యాన్ని ఒక్కసారి మీద విద్యకు ఆనందించి ఆశీర్వదించడం జరిగింది. అభివృద్ధి ఎత్తులో పారిశ్రామికమైన ఏమైనా పడలేదు నేను పనిచేస్తాం. అంతేకాక బద్వేల్ మున్సిపాలిటీలోని ఎస్ఆర్ఎన్బి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు మిట్ట కరుణాకర్ విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచేందుకు కృషి చేశారని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వ్యాపార అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఆర్యవైశ్యులకు ఎన్నో పదవులను కూడా ఇచ్చారని తెలిపారు. ఎక్కడ లేని దుష్ప్రచారం టీడీపీ వాళ్ళు ఓడిపోతారని భయంతో దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, నాకు మీ బద్వేలు పట్టణంలోనే కొన్ని కోట్ల చేసే విలువైన స్థలం ఉంది. దాన్ని నేను 12 అనేది బీజేపీ వాళ్ళు పెట్టింది. ఎవరి భూమి ఎవరు తీసుకోరు. అసక్రమంగా ఉన్న భూమి సక్రమం చేసేదానికే దాన్ని మీరు ఇప్పుడు మీ రిజిస్టర్లో రేపు పక్కన రిజిస్టర్ మేడం అడిగినా కూడా మన ఇంటికి రిజిస్టర్ పేపర్లు వస్తాయో లేదో ఇవన్నీ క్లియర్గా చెప్తారు. కానీ మన వయసు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక సమాజంలో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జగనన్న పరిపాలన ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అన్ని వర్గాల వాళ్ళకి వీలైనంత ఆయన చేయగలుగుతున్నారు.
మీలో చాలామంది స్కీమ్స్ వర్తించకపోయినా వర్తించిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొంతమంది చాలామంది జిఎస్టీ పే చేయడం వల్ల అర్బన్ ప్రాపర్టీ ఉండటము, మీరందరి ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ వగేరా. సో చాలామందికి స్కీమ్స్ వర్తించకపోయి ఉండొచ్చు. సో మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మనకు ఆ విధంగా చూసినా కూడా ఇంతవరకు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న కానీ, గురుమోహన్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పినట్లు మనం 2019 ముందర మన బద్వేలు ఎలా ఉండింది, 2019 తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరందరూ చూసారు. సో ఈరోజు మేమైతే యాక్చువల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ గవర్నమెంట్లో మేము ఒక భాగం అయినందుకు. ఎందుకంటే మనము ఈరోజు జగనన్న పరిపాలన చూస్తే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నారు జగనన్న. ఎట్లా తీసుకున్నారంటే ఫస్ట్ విద్య తీసుకున్నారు, విద్య వైద్యం. చాలామంది బీద వాళ్ళకి కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య కానీ అందని వాళ్ళకు ఆయన మేలు చేస్తున్నారు. అదే కాకుండా స్త్రీ సాధికారత, మహిళలకి ఒక ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ. ఎంప్లాయ్మెంట్, ఈ రోజున మనము సెంచరీ ప్లే అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించినాం మన బద్దెకి ఒక కంపెనీ వస్తుంది. విషయం కొనడం అమ్మడం ట్రేడింగ్ అంటాం. దాంట్లో ఆ విధంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ భారతదేశంలో 27% జీడిపి ప్రపంచంలో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటే వర్తక వ్యాపారం ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉందో ఒక్కసారి మనం 1000 సంవత్సరాల వెనక్కిపోతే మన భారతదేశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇలా పోవడానికి మనం కార్యక్రమాల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తరఫున మన జగన్ సార్ సుందరరామరెడ్డి గారు, గురుమోహన్ అన్న, చెప్పకలేదు ఎత్తాకన్నా వీళ్ళందరూ మనకి ఎల్లవేళ మనకు అన్ని విధాలా ఉండి మనకు అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మనం ఈరోజు మనం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మైదుకూరు రోడ్లో ఉండే మన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చాలా కష్టతరమైనది, చాలా ఇబ్బందులతో కూడుకునే పని. కానీ ఆ రోజు బై ఎలక్షన్స్లో అప్పుడు ఉండే నాయకులు అందరూ వచ్చినప్పుడు భోజనశాలను కూర్చోబెట్టి మనం అడిగితే పల్లెలు కానీ అన్ని మండలాలు కలిపి 75% మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు ఆ సెంచరీ ప్లైవుడ్ పుణ్యమాని ఈ రోజు మనకు అన్నిగా చక్కగా హాస్టల్ విలువలు పెరిగినాయి. ఎక్కడ విధంగా మన మున్సిపల్ ఆఫీస్ తెలుసు, మీ అందరికీ తెలుసు, వెంకటయ్య నగర్లో ఎంత చక్కగా ఎంత విశాలమైన భవనంలో ఉన్నారు. హాస్పిటల్ నిజంగా ఇది ఒక గొప్ప విషయం. మాయమాటలతో 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంనకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్ప అమర్నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్ప అమర్నాథ్ అన్నారు. శనివారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ మోదీ హామీని ప్రజలు ఇక నమ్మరని, గతసారి ఇచ్చిన హామీలు నెరవేర్చేటప్పుడు మరో అబద్ధాన్ని ప్రజలు నమ్మారన్నారు. మందిర్ మసీద్ మంగళసూత్రంపై నరేంద్ర మోడీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు అన్ని విధాల మేలు జరుగుతుందన్నారు. నేహా విషయంలో బీజేపీ రాజకీయం చేస్తుందని బీజేపీ మహిళా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ಜನ ಮನ್ನಣೆಯನ್ನು, ಜನ ಪ್ರೀತಿಯನ್ನು ಗಳಿಸಿದ್ದಾರೆ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗಳನ್ನು ಕೂಡ ಗಳಿಸಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಎಲ್ಲಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಚುನಾವಣೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕಳೆದ ಬಾರಿ ನಾನು ಬಂದಿದ್ದೆ, ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಚುನಾವಣೆಗೆ ಬಂದಿದ್ದೆ ನಾನು. ಆವಾಗ ನನಗೆ ಬಹಳ ಒಂದು ರೀತಿ ಈ ರೀತಿಯಾದಂತಹ ಒಂದು ಗೆಲುವಿನ ವಾತಾವರಣ ನನಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಇವತ್ತು ಬಹಳ ಆತ್ಮವಿಶ್ವಾಸ ಮತ್ತು ಒಂದು ರೀತಿ ಒಂದು ಗೆಲುವಿನ ವಾತಾವರಣವನ್ನು ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಡೀ ಬಳ್ಳಾರಿ ಮುಗಿಸ್ಕೊಂಡು ಈಗ ತಾನೇ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಳ್ಳಾರಿಯಲ್ಲೂ ಕೂಡ ನಾನು ನಮ್ಮ ಪತ್ರಿಕಾ ಮಿತ್ರರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದೆ. ಆದರೆ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬಂದಾಗ ನನಗೆ ಅನ್ನಿಸ್ತು ಇವತ್ತು ವಾತಾವರಣ ಚೆನ್ನಾಗಿದೆ. ಕಳೆದ ಬಾರಿ ಥರ ಸುಳ್ಳಿನ ಮೋದಿ ಅಲೆ ಆಗಲಿ ಯಾವುದೂ ಈ ಬಾರಿ ಇಲ್ಲ. ಅಲೆಗಳಲ್ಲಿ ಗೆದ್ಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ರು, ಅಲೆಗಳಲ್ಲೇ ಅವರ ಮೋದಿಯವರ ಮುಖ ನೋಡಿ ತಾವು ಗೆದ್ಕೊಂಡು ಬಂದು ಆಮೇಲೆ ಈ ಭಾಗದ ಜನರ ಒಂದು ಕಷ್ಟಗಳಿಗೆ ಧ್ವನಿ ಅಂತಿದ್ದು ಬಹಳ ಕಡಿಮೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈ ಬಾರಿ ನಾವು ನಮ್ಮ ಸಂಸತ್ಗೆ ಕಳಿಸ್ಬೇಕಾದ್ರೆ, ಸಂಸತ್ ಅಂದರೆ ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ನಾನು ಒಂಚೂರು ವಿದ್ಯಾವಂತಿದ್ದೀನಿ. ಅಲ್ಲಿ ಹೋದವರು ಜನರನ್ನು ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿ ಹೋದವರು, ಇಲ್ಲಿಂದ ಗೆದ್ದು ಹೋದವರು ಯಾರೇ ಆಗಲಿ ನಮ್ಮ ರಾಜ್ಯದಿಂದ ಪ್ರತಿನಿಧಿ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ ಮತ್ತು ಈ ಒಂದು ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೋಗ್ತಕ್ಕಂಥವರು ಅವರು ಇಲ್ಲಿಯ ಜನರ ಸಂಕಷ್ಟಗಳಿಗೆ ಧ್ವನಿ ಆಗಬೇಕು. ಅದು ಮಾತಿನ ಮನೆ. ಸಂಸತ್ ಅಂದರೆ, ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಅಂದರೆ ಅದು ಮಾತಿನ ಮನೆ.
ಅಲ್ಲಿ ನಾವು ಧ್ವನಿಯನ್ನ ಎತ್ತಬೇಕಾಗುತ್ತೆ. ಕನ್ನಡಿಗರಿಗೆ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನರಿಗೆ ಅಥವಾ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಜನರಿಗೆ ಆಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಅನ್ಯಾಯಗಳ ಒಂದು ವಿರುದ್ಧ ಮಾತನಾಡಿ ಅವತ್ತು ಅಲ್ಲಿ ಯಾರು ನ್ಯಾಯದ ಪರವಾಗಿ ನಮಗಾಗಿ ಹೋರಾಡ್ತಾರೆ ಅಂಥವ್ರನ್ನ ಗೆಲ್ಲಿಸಿ ಕಳಿಸ್ಕೊಡ್ಬೇಕು. ನೇರವಾಗಿ ನಂದೊಂದು ಮನವಿ ಇದೆ. ಈ ಸಲನೂ ಕೂಡ ನಾವು ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿಗೆ ಏನಾದರೂ ಮತ ಹಾಕಿದ್ರೆ ನಾವೆಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ನಮಗೆ ನಾವು ಮೋಸ ಮಾಡ್ಕೊಂಡಂಗೆ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಪರವಾಗಿ ಅವರೇನಲ್ಲಿ కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్నంగా ఎద్దుల బండి ఎక్కి పాణ్యం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని, అంతేకాకుండా రేపు కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాబలం భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలి రావాలని ప్రజలకు చరితమ్మ పిలుపునిచ్చారు. ఏపీకి రెండోసారి సీఎం జగనే, కర్నూలుకు మూడోసారి వైసీపీ ఎమ్మెల్యేను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువయ్యాయని, ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని మూడోసారి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎండీ ఇంతియాజ్ బాషా అహ్మద్ అలీఖాన్లు చెప్పారు. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు నగరంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల స్పందన అధికంగా ఉందనే వైఎస్ఆర్సీపీ పార్టీపై నమ్మకం కలిగిందన్నారు. నిలబడు, పక్కన నిలబడు, కనపడాలి. చెప్పండి అక్క. ఓకే సార్, రైట్. సార్ కొద్దిగా అది పట్టుకోండి సార్. కర్నూలు నగరంలో ఎన్నికలు బహిష్కరిస్తూ 4వ తరగతి ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. తమ కాలనీలో 7.5 ఎకరాల స్థలంలోని 3 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై కాలనీవాసులు స్థానిక ప్రభుత్వ అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. తమ కాళ్లకు చెప్పులు అరిగినా తిరిగారు. చివరకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. దీంతో తమ కాలనీలోని పార్కు సమస్య పరిష్కరించే వరకు ఓట్లు వేసేది లేదని కాలనీవాసులు తీర్మానించారు. అందులో భాగంగానే ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాలనీవాసులు ఓట్లు వేసే ప్రసక్తి లేదని తేల్చేంత వరకు ఆదివారం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకంగా నిరసన చేపట్టిన విశేషం. అంబటి రాంబాబుకు ఓటేయద్దు ప్లీజ్.
సొంత అల్లుడి విజ్ఞప్తి. మామపై సంచలన ఆరోపణలు చేసిన అల్లుడు. శవాల మీద పేలాలు ఏరుకునే మైండ్ సెట్ అంబడిదని విమర్శ. అంబటి రాంబాబు అంత నీచుడని నా జీవితంలో చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు. మంచితనం, మానవత్వం ఏ కోణాన లేని వ్యక్తి అంటూ ఫైర్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ వస్తాను. పాత బస్తీలోని పరశురాం దేవాలయాల భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ పరశురాం సేన కార్యదర్శి దుర్గా శర్మ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం శ్రీ పరశురాం జనోత్సవ సందర్భంగా బేగం బజార్ ఛత్రి నుండి మాలి భవన్ వరకు శోభయాత్ర నిర్వహించిన సభ్యులు 500 ఏళ్ల చరిత్ర కలిగిన పరశురాం ఆలయ భూములు అన్యక్రాంతమయ్యాయని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రీయ పరశురాం సేన సర్వ బ్రాహ్మణ పరిషత్ సభ్యుల కబ్జాదారులపై కేసులు వేసి హైకోర్టులో విజయం సాధించామని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కబ్జాదారులు దేవాలయాల భూమిని ఖాళీ చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ నెల 20వ తేదీన దేవాలయ భూమిని ఖాళీ చేసి తమకు అప్పగించుకుంటే యావత్ బ్రాహ్మణ సేవా సమాజ్ సభ్యులు రోడ్ల మీదకు వస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరారు. जीर्णोद्धार करने के लिए मैं भी देख रहा हूँ। और कहते हैं ना, इतिहास गवाह है, सनातन और कार्य के लिए सभी लोग हम लोग अगर खड़ा हो गए, भगवान परशुराम जी का एक भव्य मंदिर का निर्माण हुआ। दीदी जी का
ये मंदिर निर्माण हो और ఈ యొక్క భాగ్యనగర్లో బేగం నగర్ చట్రి నుంచి శ్రీ భగవాన్ పరశురాం శోభయాత్ర దుర్గా శర్మ గారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి AR6 ప్రతినిధి వేణుమాధవ్ గారు కూడా చైర్మన్ గారు ప్రత్యక్షమయ్యారు. ఈ యొక్క కార్యక్రమం శోభయాత్ర మరికొద్ది క్షణాల్లో దుర్గా శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక అది అనేక విధంగా ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఈ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నందుకు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా AR6 तर्फना आप इतने साल से कर रहे हैं मैडम, ये मंदिर का भी थोड़ा प्रॉब्लम है, वैसे अपना लोग यहाँ पे बोले ये हिंदू धर्मवाहिनी है, ये शोभा यात्रा आप हर साल कर रहे हैं. हमारे अध्यक्ष विशाल शर्मा जी और सुधाकर शर्मा जी और सब जने मिलकर बहुत सालों से निकाल रहे हैं, क्योंकि परशुराम मंदिर जी को मंदिर बनाने में बहुत कठिनाइयों का सामना करना पड़ रहा है. और ये जो परशुराम मंदिर है बहुत पुराना है, कहीं बहुत सालों से है, मगर इसको बहुत अड़चनें आ रही हैं भगवान के मंदिर बनाने में. उसी के लिए हम लोग ये शोभा यात्रा निकालते हैं कि लोगों को मालूम हो कि परशुराम भगवान का मंदिर है, उसे बनाने के लिए रोका जा रहा है. तो हम ये चाहते हैं कि सभी लोग आगे आएँ, सभी धर्मों के लोग आगे आएँ, परशुराम मंदिर बनने में सहयोग करें. और हम ये चाहते हैं सब आगे आए. विशाल शर्मा जी हैं हमारे अध्यक्ष हैं और बाकी सब लोग हैं, हमारे सुधाकर शर्मा जी हैं और हमारे नटू भाई हैं, सब लोग हैं. तो उसी कारण हमारे महाराज जी हैं. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.